ఒకటి కాదండి, రెండు కాదండి, సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. 5 సంవత్సరాల్లోని 5 సంవత్సరాలు మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి. అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా, చంపేస్తున్నా, అత్యాచారాలు చేస్తున్నా, మీరు తెలుసా మహిళా కమిషన్ కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి. ఇంతమంది అమ్మాయిలను చంపేశారు, ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఒక్క రోజు దాని గురించి మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు, నా పిల్లకి మామూలుగా చనిపోయింది, అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు. కేవలం రాజకీయాలకి, చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు. అందుకే నేను అప్పీల్ పెడుతున్నా, ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా. 12 బృందాలు ఏర్పాటు చేయడమే కాదు, క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి, డాగ్ స్క్వాడ్ దగ్గర నుంచి, టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే, అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే. అలా మానేసుకొని అది చూసి ఓర్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్కపక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే. వచ్చి సహాయం చేయండి, అమ్మాయికి భరోసాగా నిలబడండి ఒక రోజు వచ్చి, అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.